ఉండవల్లి కొండపై చెలరేగిన మంటలు తీవ్ర భయాందోళన రేకెత్తించాయి. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే అదే సమయంలో భారీ ఈదురుగాలు కూడా రావడంతో ఈ మంటలు క్రమంగా కొండ మీద చాలా ప్రాంతాల వరకు కూడా వ్యాపించిన పరిస్థితి. దీంతో ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా భయాందోళన రేకెత్తించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే కొండకు దిగువన ఒకవైపు ఉండవల్లి, మరొక వైపు పెనుమాక ఉంది. ఆ కొండ దిగువనే అనేక నివాసాలు కూడా ఉన్నాయి. దీంతో మంటలు నివాసాలకు వ్యాపిస్తాయనే భయాందోళన రేకెత్తించింది. అయితే ఆ సమయానికి అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, లేదంటే ఫారెస్ట్ రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా కొండ ఎగువ ప్రాంతంలో ఒకసారిగా మంటలు చెలరేగుతున్న పరిస్థితిలో అక్కడ వరకు కూడా ఫైర్ ఇంజన్లు వెళ్ళి మంటలను అదుపు చేసే పరిస్థితి లేదు. దీంతో మంటలను అదుపు చేయడానికి చాలాసేపు శ్రమించాల్సిన పరిస్థితి కనిపించింది. 5 గంటల నుంచి దాదాపుగా 4 గంటల పాటు, దాదాపుగా అంటే 9-10 గంటల వరకు కూడా ఆ మంటలు అదే సమయంలో ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపించింది. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మరోవైపు అంతా భారీ ఎత్తున మంటలు చెలరేగడానికి కారణం ఏంటనే దాని మీద కూడా ఆరా తీసిన పరిస్థితి. అయితే కొంతమంది ఆకతాయిలు ఆ మంటలను అంటించారని, అక్కడ కొండ మీద ఉన్న ఎండిపోయిన గడ్డికి నిప్పు పెట్టారని కొంతమంది చెప్తున్నారు. కానీ నిత్యం అక్కడ పశువుల కాపరులు ఉంటారు. వారు కూడా కొండ మీద ఉన్న ఎండిపోయిన గడ్డిని మంట పెట్టడం ద్వారా తర్వాత వర్షాకాలం వచ్చే సమయంలో కొత్తగా అక్కడ మొక్కలు కానీ గడ్డి కానీ వస్తుంది కాబట్టి సహజంగానే ప్రతిసారి కూడా కొండ మీద ఇదే తరహాలో మంటలు వ్యాపిస్తాయనేది కూడా అక్కడ కొంత వినబడుతున్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఎగిసిపడిన ఈ మంటలతో మొత్తం ఉండవల్లి ప్రాంతం అంతా కూడా ప్రజలు ఆందోళన చెందారు. మరోవైపు ఆ కొండలకు అతి సమీపంలోనే సీఎం చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉండటంతో అధికారులతో సీఎం కూడా వెంటనే సమీక్ష జరిపిన పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు విపరీతమైన ఎండ, నిన్న గడిచిన 4-5 రోజుల నుంచి విపరీతమైన ఎండ వేస్తుంది. ఎండ కారణంగా చెట్లన్నీ కూడా మాడిపోయిన పరిస్థితి. మరోవైపు ఈదురుగాలతో కూడిన వర్షం కూడా పడింది. దీని ప్రభావంతో మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఆ తీవ్రత ఇటు కొండ దిగువనున్న కాలనీలకు వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించిన పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. దాదాపుగా నైటు 10 గంటల సమయానికి పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే నైటు తర్వాత కూడా, అంటే ఉదయం వరకు కూడా అక్కడ ఎలాంటి మంటలు చెలరేయకుండా ఉండేందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. అక్కడ అదనంగా ఒక 2 ఫైర్ ఇంజిన్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి సంవత్సరం కూడా వేసవి సమయంలో కొండ ప్రాంతాల్లో ఇదే తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉండవల్లి కొండ మీద చూస్తే కనుక ప్రతి సంవత్సరం వేసవి సమయంలో ఇదే తరహాలో మంటలు చెలరేగుతున్న పరిస్థితి. అయితే భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఇప్పటికే అటు ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అటు ఉండవల్లే కాదు, సమీపంలో ఉన్న విజయవాడలోని ప్రజలు కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన లాంటి మరొకసారి చోటు చేసుకోకుండా ఉండేందుకైతే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.